వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా బెటర్ వీడియో తీసుకొస్తాను. ఇదైతే నాకు చాలా ట్రెండింగ్లో అనిపించింది ఫ్రెండ్స్. నేను కొంచెం కొత్తగా ఉన్న షేక్ ఎఫెక్ట్ తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది. మీరు ఫుల్ డెమోని మాత్రం నా ఇన్స్టా లేదా మన టెలిగ్రామ్లో ఆల్రెడీ 4Kలో కూడా అప్లోడ్ చేశాను, దాంట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు థంబ్నెయిల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకు బీట్ మార్క్ అన్నీ ఉంటాయి సింపుల్గా. వాటిని ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అయితే మనం ఇప్పుడు సింపుల్గా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూస్తే ఓపీలోగా వెంకటేష్ సాంగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ గురించి మనకైతే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డబల్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫోటోస్ ఉన్న నా ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసుకొని సింపుల్గా ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి మనం తీసుకున్న వీడియోకి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి కదా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ మనం సెకండ్ ఫోటో కానీ మళ్ళీ అలానే సెకండ్ ఫోటో సేమ్ ఇలానే ఫ్రెండ్స్. మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి కదా. ఇలా యాడ్ చేసుకొని సింపుల్గా మనం లాస్ట్ వరకు మొత్తం మనకు వీడియో డ్యూరేషన్లో ఎన్ని ఫోటోస్ పడతాయో అన్ని ఫోటోస్ని లాస్ట్ వరకు బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేద్దాం, ఓకేనా. ఫిల్ చేసిన తర్వాత మనం ఒకేసారి వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే కొంచెం తొందరలో అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో కూడా మనం మీకు నీట్గా అర్థమవుతుంది, మీకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉండదు, ఓకేనా. ఇక్కడ చూడండి మనకు 14 సెకండ్స్ వరకు అయితే ఫ్రెండ్స్ మీరు తీసుకున్న ప్రతి ఫోటోని మాత్రం దీంట్లో మనకు బీట్ మార్క్ మధ్యలో యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం అయితే షేక్ ఎఫెక్ట్స్ అయితే ఫిల్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మాత్రం ఫోటో యాడ్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది, ఓకేనా. ఇలా మాత్రం సింపుల్గా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం కూడా నేను సపరేట్గా ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను సింపుల్గా. అది కూడా వెబ్సైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా మీరు ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని ఉంది కదా. మనకు ఫస్ట్ ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకు సెకండ్ ఈ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ మీద లేయర్ మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది, ఓకే. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మన ఓన్లీ మనకు రైట్ సైడ్లో డబుల్ బీట్ మార్క్, లెఫ్ట్ సైడ్లో డబుల్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఓన్లీ ఒక ఫోటోకి మాత్రమే మనం ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మనం ఓన్లీ ఆ ఒక్క ఫోటోకి మాత్రమే ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. మిగతా అన్ని ఫోటోస్ అన్నిటికీ సెకండ్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మనం ఈ ఫోటోకి యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ 1 సెకండ్ మీరు బయటికి రండి, ఓకేనా. బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ మనం సెకండ్ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఈ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోవాలి కాబట్టి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ మళ్ళీ మనకు ఎడిటింగ్లో అయితే మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకు సింపుల్గా మనం ఆల్రెడీ ఈ ఫోటోకి అయితే మనం యాడ్ చేసాం కదా. మనం సెకండ్ ఫోటో మిగతా అన్ని ఫోటోస్కి సింపుల్గా ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ ఇంత మనం కాపీ చేసాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి, కానీ అదేవిధంగా మీరు మనం తీసుకున్న ప్రతి ఫోటోకి లాస్ట్ వరకు మనం 14 సెకండ్స్ వరకు మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఒక్క ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, కానీ ఓన్లీ మనకు ఫస్ట్ ఫోటోకి మాత్రమే ఫస్ట్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. మిగతా సెకండ్ ఫోటోని మొత్తం మనకు సెకండ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి, కానీ ఇలా యాడ్ చేసుకొని సింపుల్గా మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం ఫోటోస్ అయితే సింపుల్గా ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి వన్స్ మీరు ప్రివ్యూ చూసుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకున్న తర్వాత సింపుల్గా అయితే మీకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ఆ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చాలా బెటర్ వీడియో తీసుకొస్తాను. నాకు కొంచెం మీరు సపోర్ట్లో ఉండండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే నేను నా ఇన్స్టాలో ఆల్రెడీ ఒక రీల్లో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్, ఒక సిరీస్లో, ఓకేనా. మీరు కూడా దాంట్లో కూడా చూడొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు ఒక బ్రదర్ లాగా అడుగుతున్నా, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా.